టీడీపీ సీనియర్ నేత దేవినేని నెహ్రూ కన్నుమూశారు. ఇవాళ ఉదయం హైదరాబాద్లో ఆయన తుది శ్వాస విడిచారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న దేవినేని నెహ్రూ హైదరాబాద్లోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఇవాళ ఉదయం కన్నుమూశారు. దేవినేని నెహ్రూ పార్థివ దేహాన్ని హైదరాబాద్ కేర్ బంజారా హాస్పిటల్ నుంచి ప్రత్యేక అంబులెన్స్లో విజయవాడకు తరలిస్తున్నారు. నెహ్రూ కొద్ది రోజులుగా అస్వస్థతతో ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ తెల్లవారుజామున తన నివాసంలో గుండెపోటు రావడంతో కుటుంబ సభ్యులు వెంటనే కేర్ బంజారాకు తరలించారు. అయితే అప్పటికే నెహ్రూ ప్రాణాలు విడిచినట్టు కేర్ ఆసుపత్రి డాక్టర్లు ప్రకటించారు. దేవినేని నెహ్రూ మృతితో విజయవాడలో విషాద ఛాయలు అలుముకున్నాయి. టీడీపీ కార్యకర్తలు శోకసంద్రంలో మునిగిపోయారు. నెహ్రూ హఠాన్ మరణంపై ఏపీ సీఎం చంద్రబాబు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. నెహ్రూ కుటుంబ సభ్యులకు ఆయన ప్రగాఢ సానుభూతి తెలిపారు. నెహ్రూ మృతి టీడీపీకి తీరని లోటన్నారు చంద్రబాబు. దేవినేని నెహ్రూ అసలు పేరు దేవినేని రాజశేఖర్. 1983లో తెలుగుదేశం ఆవిర్భావంతో రాజకీయాల్లోకి వచ్చారు దేవినేని నెహ్రూ. కంకిపాడు నుంచి టీడీపీ తరపున 1983, 85, 89, 94 ఎన్నికల్లో వరుసగా 4 సార్లు ఎమ్మెల్యేగా గెలుపొందారు. 1995 ఆగస్టు సంక్షోభంలో చంద్రబాబుతో విభేదించి ఎన్టీఆర్ పక్షాన నిలిచారాయన. 1996లో ఎన్టీఆర్ మరణించిన తర్వాత కాంగ్రెస్లో చేరి 20 ఏళ్ల పాటు అందులోనే కొనసాగారు. 2004 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తరపున విజయవాడ నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. నియోజకవర్గ పునర్విభజనతో 2009 ఎన్నికల్లో విజయవాడ తూర్పు నుంచి పోటీ చేసి ఓటమి పాలయ్యారు నెహ్రూ. గత ఎన్నికల్లో కూడా పోటీ చేసినప్పటికీ మళ్లీ ఓడిపోయారు. రాష్ట్ర విభజన అనంతరం కాంగ్రెస్ తుడిచిపెట్టుకుపోయింది. దీంతో కాంగ్రెస్లో భవిష్యత్తు లేదని భావించి గతేడాది తిరిగి సొంత గూటికి చేరుకున్నారు దేవినేని నెహ్రూ. 5 సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికైన నెహ్రూ ఎన్టీఆర్ హయాంలో మంత్రిగా పనిచేశారు. నెహ్రూకి రాజకీయ కురువృద్ధుడిగా పేరుంది. కృష్ణా జిల్లాలో నెహ్రూకంటూ ఓ ప్రత్యేక స్థానం ఉంది. టీడీపీ సీనియర్ నేత దేవినేని నెహ్రూ పార్థివ దేహాన్ని హైదరాబాద్ కేర్ బంజారా నుంచి ప్రత్యేక అంబులెన్స్లో విజయవాడకు తరలించారు. నెహ్రూ కొద్ది రోజులుగా అస్వస్థతతో ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ తెల్లవారుజామున తన నివాసంలో గుండెపోటు రావడంతో కుటుంబ సభ్యులు వెంటనే కేర్ బంజారాకు తరలించారు. అయితే అప్పటికే నెహ్రూ ప్రాణాలు విడిచినట్టు కేర్ ఆసుపత్రి డాక్టర్లు ప్రకటించారు. దేవినేని నెహ్రూ మృతితో విజయవాడలో విషాద ఛాయలు అలుముకున్నాయి. టీడీపీ కార్యకర్తలు శోకసంద్రంలో మునిగిపోయారు. నెహ్రూ హఠాన్ మరణంపై ఏపీ సీఎం చంద్రబాబు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. నెహ్రూ కుటుంబ సభ్యులకు ఆయన ప్రగాఢ సానుభూతి తెలిపారు. నెహ్రూ మృతి టీడీపీకి తీరని లోటన్నారు చంద్రబాబు. దేవినేని నెహ్రూ అసలు పేరు దేవినేని రాజశేఖర్. 1983లో తెలుగుదేశం ఆవిర్భావంతో రాజకీయాల్లోకి వచ్చారు దేవినేని నెహ్రూ. కంకిపాడు నుంచి టీడీపీ తరపున 1983, 85, 89, 94 ఎన్నికల్లో వరుసగా 4 సార్లు ఎమ్మెల్యేగా గెలుపొందారు. 1995 ఆగస్టు సంక్షోభంలో చంద్రబాబుతో విభేదించి ఎన్టీఆర్ పక్షాన నిలిచారు. 1996లో ఎన్టీఆర్ మరణించిన తర్వాత కాంగ్రెస్లో చేరి 20 ఏళ్ల పాటు అందులోనే కొనసాగారు. 2004 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తరపున విజయవాడ నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. నియోజకవర్గ పునర్విభజనతో 2009 ఎన్నికల్లో విజయవాడ తూర్పు నుంచి పోటీ చేసి
ఓటమి పాలయ్యారు నెహ్రూ. గత ఎన్నికల్లో కూడా పోటీ చేసినప్పటికీ మళ్లీ ఓడిపోయారు. రాష్ట్ర విభజన అనంతరం కాంగ్రెస్ తుడిచిపెట్టుకుపోయింది. దీంతో కాంగ్రెస్లో భవిష్యత్తు లేదని భావించి గతేడాదే తిరిగి సొంత గూటికి చేరుకున్నారు దేవినేని నెహ్రూ. 5 సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికైన నెహ్రూ ఎన్టీఆర్ హయాంలో మంత్రిగా పనిచేశారు. నెహ్రూకి రాజకీయ కురువృద్ధుడిగా పేరుంది. కృష్ణా జిల్లాలో నెహ్రూకంటూ ఓ ప్రత్యేక స్థానం ఉంది.